ఓషో ఒక మాట అంటాడు, ఎంబ్రేస్ చేంజ్ అండ్ అన్సర్టెనిటీ. సో దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కదా. సో ఫ్లో అవుతున్నప్పుడు ఆ వాటర్ అనేవి ఒక పర్టికులర్ ఏరియాలో ఉండాల్సిన వాటర్ కొంచెం టైం అయిపోయిన తర్వాత సేమ్ వాటర్ వేరే దగ్గర ఉంటాయి. సో విచ్ ఈజ్ సేమ్ వాటర్ అనేది చేంజ్ అవుతా ఒక పర్టికులర్ టైం తర్వాత వేరే దగ్గరకి వెళ్తుంది అనమాట. సో ఫ్లో అనేది అవుతుంది కదా. సిమిలర్లీ మన మనుషుల యొక్క మైండ్ సెట్ కూడా, అంటే మన యొక్క బిలీఫ్స్ కానీ, మన యొక్క సిచ్యువేషన్స్ కానీ, మన యొక్క థాట్స్ కానీ, ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట టైం అనేది మారుతూ ఉన్నప్పుడు. ఓకేనా. సో అది ఎలా చేంజ్ అవుతుంది అని అంటే, కొంతమందికి ఈ మధ్యన ఈ యొక్క ప్రజెంట్ జనరేషన్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ, లైక్ స్క్రోల్స్ అంటే రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు, సిమిలర్ కైండ్ ఆఫ్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు, సో వాళ్ళకి ఆ డోపమైన్ అనేది రిలీజ్ అయ్యి సేమ్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది వాళ్ళలో బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సిమిలర్లీ దట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. సిమిలర్లీ మన యొక్క చుట్టుపక్కల ఉన్న ఏరియాల సిచ్యువేషన్స్ని బట్టి, మన సరౌండింగ్స్లో మన జనాలు ఉన్న ఆ యొక్క మైండ్ సెట్ని బట్టి, సో వాటి వల్ల కూడా మనం చేంజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట మనం చేంజ్ అవ్వడానికి. ఈ మధ్యలో ఈ యొక్క జెన్జీ కిడ్స్కి సోషల్ మీడియా అనేది ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ కింద మారిపోయింది అనమాట. వాళ్ళకంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనమాట వాళ్ళు యూజింగ్ సోషల్ మీడియా. సో ప్రజెంట్ ఉన్న జెన్జీ కిడ్స్కి ఈ యొక్క కోట్ అనేది చాలా అంటే ఉపయోగపడుతుంది అనమాట ఇది. సో ఎంబ్రేస్ చేంజ్ అండ్ అన్సర్టెనిటీ. సో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. సో దట్ ఈస్ ద రియాలిటీ. సో దట్ ఈస్ ద అల్టిమేట్ ట్రూత్. అన్సర్టెనిటీ అనేది అల్టిమేట్ ట్రూత్. సో మనిషి అనేటోడు డెఫినెట్గా చేంజ్ అవుతూ ఉంటాడు. సో బికాస్ లవ్ ఫెయిల్యూర్ అయిందనో, తర్వాత వేరే సిచ్యువేషన్ ఏదో అయిందనో, సో ఈ మధ్యన జనాలు అనేటోళ్ళు ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు అనమాట. సో అలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ అన్సర్టెనిటీ, మనుషులు అనేటోళ్ళు డెఫినెట్గా మారుతారు. ఓకేనా. సో మనుషులు అనేటోళ్ళు సేమ్ 2 months క్రితం ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉండాలని ఏం లేదు. దే చేంజ్, బట్ యూ నీడ్ టు యాక్సెప్ట్ దట్ అన్సర్టెనిటీ, దెన్ యూ నీడ్ టు మూవ్ ఆన్. అంటే యాక్సెప్ట్ చేస్తూ ముందరికి వెళ్ళాలన్నమాట. సో ఈ యొక్క ప్రజెంట్ జెన్జీ కిడ్స్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. సో ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ రియల్ లైఫ్, దెన్ యూ విల్ బీ వెరీ హ్యాపీ.